సోదరులందరికీ కూడా నా యొక్క నమస్కారం. మాణిక్ భవన్ గొప్పతనం గురించి ఆరోప నిరంతరంగా గత కొన్ని సంవత్సరాల నుండి అవార్డు ఇవ్వడము ఇదంతా కూడా చెప్పడం జరిగింది. ఎక్కువ నేను మాట్లాడాను, ఎందుకంటే నా గురించి ప్రోగ్రామ్ లేట్ స్టార్ట్ చేస్తే మాత్రం దయచేసి పెద్ద మనసుతోటి అందరూ కూడా క్షమించాలని నేను సభాముఖంగా చెప్తాను. చాలా విషయాలు చెప్పేదో కొన్ని చెప్తాను, 2-3 విషయాలు చెప్తాను. విద్యార్థులు ఈరోజు 550 మార్కులు 10th క్లాస్లో వారు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. 500 పైచిల్లు, ఇంటర్మీడియట్లో 970. అయితే ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే టాపర్లు ఎలా ఉన్నారో దానికి రీచ్ కావడానికి ప్రయత్నం చేయాలి. అంటే పుస్తకం పట్టుకొని పుస్తకమనే కాదు, ముఖ్యంగా ఈరోజు ఇవి చాలామంది పిల్లలకి ఇది చెడగొడతా ఉంది. వీటికి దూరంగా ఉంచండి. తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రతి ముఖ్యమైన పరీక్షలు మొదలయ్యే ముందు పరీక్షపై చర్చ చెప్పిస్తాడు. అంటే దేశంలో ఉన్న అందరు విద్యార్థులు ఏ విధంగా స్ట్రెస్ తీసుకోకుండా, టెన్షన్ పడకుండా ఏ విధంగా ప్రిపేర్ కావాలని, అటువంటి మన భారతదేశ ప్రధాని చిన్నారుల్ని వారి మధ్యన పరీక్షపై చర్చ అయితే ఆయన సలహాలు ఇస్తాడో మీరందరూ కూడా పాటించవలసిందిగా మీ అందరూ కూడా నేను కోరుతా ఉన్నాను. ఇక ఆర్యవైశ్యులకు అంటే ఫార్వర్డ్ క్లాస్కు స్వతంత్రం వచ్చిన తర్వాత మన దాంట్లో కూడా పేదలు ఉన్నారు, అతి పేదలు కూడా ఉన్నారు వైశ్యులలో. కానీ ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈడబ్ల్యూఎస్ స్కీమ్ 10% ఇచ్చిన మహానుభావుడు ఇప్పుడు మాత్రం గట్టిగా చప్పట్లు కొట్టాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా విద్యార్థులు కేవలం పుస్తకం పట్టుకొని పుస్తకం పురిగే కాకుండా ఇతర యాక్టివిటీస్లో కూడా, ముఖ్యంగా యోగా, క్రీడలలో మీకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్టులు కూడా వాటితో పాటు ఏమైందంటే ఆ రోజు మనము యోగా చేస్తాం అనుకోండి, క్రీడలు ఆడినామనుకోండి, దినమంతా కూడా ఉల్లాసంగా ఉంటుంది. కనుక మీకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్టు కూడా చదువు ఫస్ట్ ప్రాముఖ్యత ఇంపార్టెన్స్ ఇస్తూ, మీకు ఏ కళలో ఇంట్రెస్ట్ ఉందో, దేంట్లో ఇంట్రెస్ట్ ఉందో అది కూడా ఉంటే, ఎందుకంటే ఇవాళ ఖేలో ఇండియా ద్వారా అండ్ ఫిట్ ఇండియా ద్వారా గ్రామీణ విద్యార్థులు కానీ క్రీడాకారులు కానీ వారు ఒలింపిక్ స్థాయికి ఎదగాలని, ఒలింపిక్లో అత్యధిక మెడల్ సంపాదించాలని ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక క్రీడాకారుడు రాష్ట్ర స్థాయి కానీ, జాతీయ స్థాయి కానీ, అంతర్జాతీయ స్థాయి కానీ క్రీడాకారుడు అక్కడ అవార్డు గెలిస్తే, అవార్డు సంపాదిస్తే వాళ్ళకి ఎంత ప్రాముఖ్యత లభిస్తుందో మీరు చూస్తూ ఉన్నారు. మొన్ననే ఈ తెలంగాణ ప్రభుత్వం డిగెట్ చర్యకు ఇంకొక క్రీడాకారుడికి అంటే గ్రూప్ 1 DSP పదవి ఇచ్చింది. అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దాంట్లో కూడా రాణిస్తే భవిష్యత్తు చాలా బాగుంటుందని తెలియజేస్తూ, అదేవిధంగా అన్నీ చేద్దాం కానీ మన కుటుంబ వ్యవస్థను మర్చిపోవద్దు. మన సంస్కృతి సాంప్రదాయాలను పిల్లల్ని నేర్పడానికి మనం అందరం కూడా ప్రయత్నించాలా, కృషి చేయాలని మీ అందరూ కూడా నేను వేడుకుంటా ఉన్నాను. ఎందుకంటే చదివే ముఖ్యం కాదు. ఇవాళ గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు కూడా ఇవాళ నేషనల్ లెవెల్లో కానీ అమెరికాలో కూడా అక్కడ కూడా ఒక మన భారతదేశం గొప్పతనం అక్కడ కూడా చాటుతూ ఉన్నారు. మన కల్చర్, మన హిందుత్వం, మన సంస్కృతి, మన సనాతన ధర్మం, మనం ఏ గుడికి వెళ్ళినా కానీ వీలైతే వాళ్ళని తెలుసుకోకపోవడం, మన ఇంట్లో చేర్చుకునే పూజలలో కూడా వాళ్ళని పాల్గొనేటట్టు చేయడం, మనము ఎక్కడైనా జాతరలకు వెళ్తే తీసుకపోతే మన కల్చర్ ఏంటో తెలుసుకో, అన్నింటితో పాటు ఇది అతి ముఖ్యమైనదని మీ అందరికీ కూడా తెలియజేస్తూ, మోడీ గారు ఎట్లా అంటే
పుట్టిన పిల్లగాడికి పడితే సీనియర్ సిటిజన్ వరకు కూడా మొత్తం మీద నేను గర్వంగా చెప్పుకునే వ్యక్తి, నేను ఛాయ్ అమ్ముకున్న వ్యక్తి. ఈరోజు 11 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పరిపాలన ఏ విధంగా ముందుకెళ్తా ఉందో ప్రపంచ దేశ నాయకులు పొగడబడతా ఉన్నారు. ఈరోజు అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తా ఉంది. 11 సంవత్సరాల ముందు 10వ స్థానంలో ఆర్థిక వ్యవస్థ భారతదేశంలో ఈరోజు 5వ ఆర్థిక స్టేజ్లో ఉంది. తర్వాత రాబోయే కొద్ది రోజుల్లోనే 3వ స్టేజ్, అది మోడీ గ్యారెంటీ చెప్పడం జరిగింది. ఈరోజు మన జాతీయ స్థాయిలో రోడ్స్ కానీ, రైల్వేస్ కానీ, డిఫెన్స్ కానీ ఏ విధంగా ముందుకు సాగుతుందో చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా అన్ని రంగాలు ముందుకెళ్తా ఉంది. మన డిఫెన్స్ శక్తి ఏంటిదో, మన ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోయే విధంగా భారతదేశ సైనిక శక్తి ఏంటిదో ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది. కేవలం 21 నిమిషాలలో ఇద్దరు మహిళలు 9 ఉగ్రవాద స్థావరాలను మట్టుపెట్టడము, ఆ తర్వాత మామూలు విషయం కాదు. ఇది భారతదేశం గొప్పతనం. ఎందుకు చెప్తున్నా అంటే భారతదేశంలో పుట్టడము, అందులో హిందువులుగా పుట్టడం అనేది మనం ఎన్ని జన్మలు పుణ్యం చేసుకుంటున్నామో మన భారతదేశం. అనేక స్కీమ్లు, ప్రధానమంత్రి కౌశల్ యోజన మహిళల గురించి, పుట్టిన బిడ్డ కాడికి పడితే మనకు వాళ్ళ చదువు కోసం కానీ, పెళ్లి కోసం కానీ, బేటీ బచావో బేటీ పడావో. ఒకప్పుడు బిడ్డ పుట్టాలంటే అందరూ చాలామంది అనేక రకాలుగా మనకు తెలుసు. వారిని బేటీ పడావో బేటీ ఎంతో మద్దతు ప్రభుత్వం నుండి. ఈ కౌశల్ యోజన ద్వారా అంటే ప్రాముఖ్యత ఏంటంటే ఆయన నిరంతరం ప్రతి